వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుస్సేన్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా ఇండియాలో ఎంత బేబత్సం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇది ఇప్పుడు అదే దూకుడు జపాన్లో కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హాయ్ సార్. అయితే జపాన్లో దేవరా రిలీజ్ అయ్యి ఇప్పటికీ బాక్స్ ఆఫీసులు బద్దలు కొడుతుందని చెప్తున్నారు. ఏం చెప్తారు? విషయానికి వస్తే యాక్చువల్లీ జపాన్ వాళ్ళకి ఎన్టీఆర్ ఎలా పరిచయం అంటే RRR అంటే బాగా దగ్గరగా. అవును, దగ్గర మన ఎన్టీఆర్ అరే ఆయన బాగా సినిమా తీశాడు అని. మన లాంగ్వేజెస్లో మనం ఎన్ని సినిమాలు తీసినా ఎవరు హీరోలు అంటే ఇద్దరు హీరోలు ముగ్గురు హీరోలు మాట్లాడుకుంటాం. వేరే లాంగ్వేజెస్ వాళ్ళు వేరే లాంగ్వేజెస్ సినిమా చూసినప్పుడు వాళ్ళకు ఒకలా అర్థమవుతుంది. ఇప్పుడు మనం కొరియన్ డ్రామా చూసినా మనకు ఒకలాగా అర్థమవుతుంది. ఇక గొడవ ఎందుకులే కానీ అసలు RRR జనాలకు ఎలా అర్థమైందో చెప్పి నేను దేవరలోకి వెళ్తాను. స్టార్టింగ్ అందరూ వచ్చి కూర్చున్నారు పాపం ఫారినర్స్, వేరే దేశపు వాళ్ళు. సినిమా ఎలా మొదలైంది, అలా బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఒక తెగలో ఉన్న అమ్మాయిని లాక్కెళ్ళిపోయారు. అయ్యో పాపం పిల్లని లాక్కెళ్ళిపోయారు. నెక్స్ట్ వాళ్ళ హీరో వచ్చేసాడు. అప్పుడే ఎలా పట్టుకెళ్తారో అని ఆ హీరోకు ఇంట్రడక్షన్ ఇచ్చాడు. పులితో పరుగులు అవి ఇవి అన్నీ కూడా ఓకేనా. నెక్స్ట్ అతని ఎలివేషన్ కూడా ఒకడు వెళ్ళి ఇచ్చాడు. అమ్మాయిని మర్యాదగా పంపండి, పంపకపోతే మావాడు వస్తాడు, వాడు వస్తే మామూలుగా ఉండదు అని. సో హీరో వచ్చాడుగా, హీరో మిషన్ ఏంటి, ఆ పిల్లని తీసుకురావాలి. ఓహో ఇదా ఈ స్టోరీ, చూద్దాం ఎలా తీసుకొస్తాడో అని కూర్చున్నారు. అలా వెళ్ళే ప్రయత్నంలో తనకి ఇంకో ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. మా ఫ్రెండ్ ఎవరో మా హీరోకి బాగానే హెల్ప్ చేశాడు అనుకున్నారు. అలా 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 ఒకనొక టైంలో ఈ ఫ్రెండ్ కొట్లాడుకున్నారు. ఇక్కడ మా హీరో మంచోడే, వాడు ఎందుకు అంతగా రియాక్ట్ అయ్యి మా హీరోని కొడుతుండు, ఎరా ఎందుకు అంత పొగర నీకని అనుకున్నారు. పాపం మా హీరో మంచోడే, అప్పటికి కూడా నువ్వు ఏమన్నా సరే నీకోసమే అంటున్నాడు, నీ మంచి కోసమే. ఆయన మెడలో ఉన్నది తీసుకుని నీకు వేసాడు, నీకు పాము విషం వస్తే తీసాడు. ఇలా 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 అవుతుంది. నెక్స్ట్ ఒకనొక టైంలో పాపం నీ హెల్ప్తోనే కోర్టులోకి వెళ్ళాడు, నీకు కృతజ్ఞత కూడా చూపించాడు. ఓకే, నీతో కలిసి ఆ జర్నీ చేశాడు. తర్వాత నీకు కష్టం వచ్చినప్పుడు మళ్ళీ అయ్యో పాపం నాకు హెల్ప్ చేశాడు కదా, ఇతన్ని కూడా బయట తీసుకొద్దాం వచ్చి నీకు కూడా హెల్ప్ చేశాడు. పైగా నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తే మీ ఇద్దరిని కలిపాడు, బాగుండండి అన్నారు, అయిపోయింది. మళ్ళీ మన హీరో పాపను వేసుకొని వచ్చేసాడు. సో అండ్ మధ్యలో ఆ ఫ్రెండే మన హీరోని కొరడాతో కొడుతున్నాడు, ముళ్ళ కొరడాతో కొడుతున్నాడు. ఎవరెవరో ఏం పోయే కాలం రా నీకు ఎంత మంచి చేశాడు, నీకోసం ఎంత చేశాడు, అట్లా కొడుతున్నావు నువ్వు. కోపం పెంచుకున్నారు ఆ క్యారెక్టర్ పైన. నెక్స్ట్ కొమరం భీముడో సాంగ్ చూసి ఎమోషన్ అయిపోయారు. ఓకే, లాస్ట్కి ఎన్టీఆర్ ఆ పిల్లని తేగానే అమ్మయ్య కథ భలే సుఖాంతమైంది అనుకున్నాడు. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా మధ్యలో అసహించుకున్న తర్వాత మారి ఇతనికి హెల్ప్ చేయడంలో అందరూ పోన్లే మారావు కదా అనుకున్నారు. ఇప్పుడు ఈ కోణంలో చూశారు ఫారినర్స్ అంతా ఈ కథని. సో RRRలో హీరో ఎన్టీఆరే. ఇంతసేపు కనిపించావా మొత్తం సినిమా అంతా ఉన్నావా లేదా వాళ్ళకి అనవసరం. అడిగారు ఆ ఫ్రెండ్ని కూడా, ఎవరెవరే ఫ్రెండ్ అసలు నీకు ఏమైంది అని అడిగితే నేను అని చెప్పి ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పావు. అజయ్ దేవగన్ వచ్చాడు. ఓహో ఇదా నీ బాధ, సర్లే పో ముందు మా హీరో ఆ పిల్లని ఎలా తెస్తాడో చూడాలి మేము, నీకు అది ఉంటే ఉండిందిలే అన్నట్టుగా దాన్ని సెకండరీగానే చూశారు. ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చినా కూడా మన తెలుగులో జనాలు ఏం చేశారంటే ఉల్టా చెప్పారు. అసలు ఈ హీరోనే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఏదో సైడ్ క్యారెక్టర్ చేశాడు అని. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. అంటే మనల్ని కావాలని చేస్తారులే ఇట్లాంటివన్నీ, బట్ ప్రపంచం అంతా అలాగే చూసిందిగా. ఇప్పుడు ఆ విషయం ఎలా అర్థమైందంటే దేవర రిలీజ్ అయిన తర్వాత, ఇప్పుడు మన March 28కి రిలీజ్, ఇప్పటికి 5వ రోజు 6వ రోజు, March 31 కూడా ఉందిగా, 6వ రోజు. అసలు ఏమన్నా రెస్పాన్సా, మామూలు రెస్పాన్స్ కాదు. ఫస్ట్ వీక్ అయిపోయింది, రేపు ఫ్రైడే కదా, ఫస్ట్ వీక్ అయింది. బ్రహ్మరథం పట్టారు. దేవర మన RRR హీరోరా, అప్పుడు వచ్చాడు చూడు, అబ్బా ఏం చేశాడు అది తన క్రేజ్. సో అప్పుడు RRRతో తన ఆల్రెడీ ఇప్పుడు అకాడమీలో ఆస్కార్ నామినేషన్స్కి వెళ్ళింది కూడా ఎన్టీఆర్ఏ. యాక్టింగ్లో అది కూడా యాక్టింగ్, నటన బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి పదాలు. ఇవి చాలా అరుదుగా నటులకు మాత్రమే ఉంటాయి, అందరికీ ఉండవు, ఎవరికి పడితే వాళ్ళకి రావు. సో అట్లా తనకు వచ్చింది అవార్డు. సో జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ నథింగ్ బట్
పెద్ద హీరో అయిపోయాడు ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు కూడా ఈ యమదొంగ, కంత్రి, శక్తి, వాట్ ఎవర్ ఇక్కడ ఫ్లాప్ అయిన సినిమాలైనా పర్లా, నువ్వు మళ్ళీ జపాన్లో వేస్తే వాళ్ళు చూసి నచ్చుతారు వాళ్ళకి. శక్తి ఎక్కువ ఈజిప్ట్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది కదా కొంచెం, అవును, అది వాళ్ళు వేస్తే వాళ్ళకి నచ్చుద్ది, ఏ హీరో అంటారు. నువ్వు ఎన్టీఆర్ పాత సినిమాలన్నీ కూడా ఇక్కడ వేసేసుకోవచ్చు హ్యాపీగా. సో ఏదేమైనా దేవర మాత్రం ఒక ప్రపంచం సృష్టించిందని చెప్పుకోవచ్చు జపాన్లో. ఇప్పటివరకు ఏ సినిమాకి RRRకి వచ్చినా కూడా అది ఓకే, ఎందుకంటే మన లెక్క ప్రకారం అది డివైడ్, అవును, ఇద్దరికి సమానంగా పంచాలి. పైగా ముగ్గురికి రాజమౌళి క్రేజ్ వల్ల కూడా కదా, అవును, రాజమౌళి కూడా హీరోనే, తెర వెనక హీరో, తనకు కూడా మార్కెట్ ఉంది. సో అట్లా RRR ముగ్గురికి పంచాలి. దాన్ని మించి దేవర దూసుకుపోతుందంటే ఎన్టీఆర్ సత్తా ఏంటో అర్థం చేసుకో. సో నెక్స్ట్ బన్నీ, పుష్ప వాళ్ళు కూడా ఒకసారి జపాన్లో ట్రై చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ తలరాత ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళకు కూడా నచ్చుద్ది. ఎందుకంటే జపాన్ బ్యాక్డ్రాప్ ఉంది పుష్పలో, కలెక్షన్స్ పెరుగుతాయి. అంటే మంచి ఫ్రెండ్షిప్ ఉంది పుష్పకి ఆ జపాన్ పెద్ద ఆయనకి. సో అది కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నా. ఓవరాల్గా చెప్పాలంటే దేవర సినిమా ఇక్కడే కాదు, ఇక్కడ ఆల్రెడీ 1000 కోట్లు కలెక్ట్ చేసింది. చాలామంది తక్కువ అది అంటారు, బట్ నో, ఇక్కడ ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ జపాన్లో కూడా నన్ను అడిగితే 500 కోట్లు పెద్ద విషయం కాదు, అవలీలగా తీసేస్తుంది. ఓకే, ఎన్టీఆర్కి దక్కిన ఆదరణ ఇప్పుడు అల్లు అర్జున్కి కూడా వస్తుందంటారా నెక్స్ట్? 100% వస్తుంది. ఎందుకంటే నేను చెప్పా కదా, ఆదరణ మామూలుగా మన దగ్గర ఆదరణ హీరోలకు వస్తుందేమో కానీ, హీరో అనే పేరుకు ఉంటుందేమో కానీ, మిగతా రాష్ట్రాల్లో కానీ మిగతా దేశాల్లో నటుడికి ఉంటుంది గుర్తింపు. ఎన్టీఆర్ ఒక పరిపూర్ణమైన నటుడు, అలాగే బన్నీ కూడా, అల్లు అర్జున్ గారు కూడా ఒక పరిపూర్ణమైన నటుడు. కాబట్టి నటులకి ఈ దేశం ఆ దేశం అనే కాదు, ఏ దేశంలో అయినా సరే గుర్తింపు ఉంటుంది. నటులు కాబట్టి భాష రాకపోయినా వాళ్ళ మొహాలు చూసైనా సినిమాలు చూస్తారు. ఓకే, ఎందుకంటే కొంతమందికి ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్ సినిమాలు చూసినట్టు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తో వాళ్ళు చూసేస్తారు. అడిగితే స్టోరీ మొత్తం చెప్తారు ఏం జరిగిందో కూడా, తెలుసా? అలా బట్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, దే విల్ సీ దట్ మూవీ. అంటే అక్కడ ఆ నటులు అంత గొప్పగా చేశారు, ఆ దర్శకుడు అంత గొప్పగా తీర్చిదిద్దాడు అనేది అర్థం. ఇక్కడ కూడా మన ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ వాళ్ళ నటులు ఇది గుర్తుపెట్టుకో. సో నటులకి పరిమితులు అనేవి ఉండవు. ఎక్కడైనా సరే భాషా భేదం లేకుండా ఇంకో గ్రహంలో నువ్వు వేసిన గ్రహాంతర వాసులైనా చూసి వావు అంటారు, ప్రామిస్. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే ఎన్టీఆర్కి నిజంగా క్రేజ్ అంతున్నప్పటికి ఇప్పుడు పాత సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయినవి ఉన్నాయి కదా మన ఎన్టీఆర్ ఇప్పుడు నటించినవి, నాన్నక ప్రేమతో, శక్తి, ఇలాంటివి, ఇవేమన్నా మళ్ళీ రిలీజ్ చేస్తారంటారు అక్కడ జపాన్లో? లేదు, అంటే వాళ్ళకి బడ్జెట్ ఉంటే స్తోమత ఉంటే చేసుకుంటారు ఆ ప్రొడ్యూసర్. అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ ఖర్చు కదా. అవును, ఇప్పుడు దాన్ని మళ్ళీ డబ్ చేయాలి, అక్కడికి వెళ్ళి మార్కెట్ చేసుకోవాలి, మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, అదొక తలకాయ నొప్పి పెద్దది. అవసరం అనిపించుకుంటే చేస్తారు, లేకపోతే చేయరు, వాళ్ళ ఇష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ.